డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. నీకు మా ఇద్దరి మధ్యన ఉన్న సంబంధం నువ్వెప్పటికీ అర్థం చేసుకోలేవు. నేను నీ మొగుడుతో తిరుగుతూనే ఉంటాను. అది స్నేహంగానే తిరుగుతాను. నువ్వనుకున్న సంబంధమైతే కాదు. నీకది చెప్పినా అర్థం కాదులే. నీలాంటి డబ్బు కోసం పాకులాడే మనుషులకి నేను ఏంది చెప్పినా వినబడదు, కనబడదు. అయినా నీకు విలువ లేని మనిషికి నేను నీతో మాట్లాడడమే ఎక్కువ అని చెప్పేసైతే అప్పు అయితే అంటూ ఉంటుంది. నువ్వెన్ని మాట్లాడినా కళ్యాణ్ నావాడు అని అంటూ ఉంటుంది అనామిక చాలా పొగరుగా. ఆ పొగరుకి కళ్యాణ్ నీవాడే అని ఒకప్పుడు అనుకునేదానివి, కానీ ఇప్పుడు కళ్యాణ్ నిన్నే ఛేదించుకుంటున్నాడు. అది నువ్వు ముందు గుర్తించుకొని నీ వైపు ఎలా తిప్పుకోవాలో, ఏం చెయ్యాలో, ఎలా చేస్తే నీ మొగుడు నీ మాట వింటాడో అది నువ్వు ముందు ఇచ్చేసుకో. నిన్ను ప్రేమగా చూసుకోవాలంటే కళ్యాణ్ ఫస్ట్ నీ మాట వినాలి కదా అని అప్పు అంటూ ఉంటుంది. అంటే ఇవన్నీ నువ్వు ఇప్పుడు కళ్యాణ్కి చెప్తావా అని అంటే, నీలాంటి చీప్ మెంటాలిటీ నాది కాదు అని అంటూ ఉంటుంది. నాకు అసలు ఇలా చెప్పుకొని నిరూపించుకోవాల్సినంత అవసరమూ లేదు. అలా చెప్పేదాన్ని అయితే ఎప్పుడో నీ గురించి చెప్పేదాన్ని. నాకు అంత అవసరం కూడా లేదు. అయినా నీలాంటి దాని గురించి చెప్పడానికి నాకు మరేం పని లేదనుకుంటున్నావా అని అప్పు అనామికతో అంటూ ఉంటుంది. ఆ మాటలకి చూడు, నువ్వు కళ్యాణ్ భార్యవి కాబట్టి నిన్నేమనట్లేదు. అదే నీ ప్లేస్లో ఏమైనా ఎవరైనా ఉండాలి, వాళ్ళే అంతు చూసేదాన్ని అని అనామిక అంటూ ఉంటుంది. చేతకాని వాళ్ళందరూ ఇలానే మాట్లాడతారు అని అనామిక అప్పుతో అంటూ ఉంటుంది. నీతో మాట్లాడినా వేస్టే అని చెప్పి అప్పు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక నువ్వు జాగ్రత్తగా ఉండు అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అప్పు అనామికకి.